శిక్షణ పూర్తయి పోలీసు డాగ్ స్క్వాడ్లో మొదటి ఆపరేషన్లోనే పోలీసు జాగిలం రాక్సీ రైలులో రవాణా చేస్తున్న గంజాయిని నగదుని గుర్తించి శభాష్ అనిపించుకుంది. ఒంగోలు రైల్వే స్టేషన్కు విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళుతున్న పూరి ఎక్స్ప్రెస్పై రైల్లో జీఆర్పీ పోలీస్, రైల్వే పోలీస్, ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన వ్యక్తి నుంచి 5 కిలోల 350 గ్రాముల గంజాయి, 75,000 రూపాయల నగదు, వేరే బోగిలో ప్రయాణిస్తున్న ఒరిస్సాకు చెందిన మహిళ వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని గుంతకల్లు రైల్వే నోడల్ అధికారి, నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసి కేరళకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీస్ డాగ్ స్క్వాడ్తో చేపట్టిన తనిఖీల్లో గంజాయి, నగదు లభ్యం కావడంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. అదేవిధంగా ఒరిస్సా నుండి తిరుపతికి గంజాయి సరఫరా చేస్తున్న మహిళ నుండి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా, వినియోగం, అమ్మకాలను అంతం చేసే విధంగా ప్రతిరోజు రైళ్లలో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు మండల మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించి ఫిర్యాదు స్వీకరించామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే సీఐ మౌలా షరీఫ్, ఎస్ఐ మధుసూదన్ రావు సిబ్బందిని అభినందించారు. ఈ మొత్తం 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీబుర్ రెహమాన్, సన్ ఆఫ్ అబ్దుల్లా, ఏజ్ 49 ఇయర్స్, కాన్నూర్, కేరళ స్టేట్. ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు 9 ప్యాకెట్లు 10 కిలోల 350 గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు 75,000 రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీసు వాళ్ళ సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 102/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి, 20B క్లాస్ 2 క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పీఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగానే నిన్న అదే 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ 2 పార్టీస్ అయినాయి. ఇది చెక్ చేస్తుండగా దీంట్లో వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పదంగా ఉంది. ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా, వైఫ్ ఆఫ్ బెహరా, ఈమె ఏజ్ అబౌట్ 45 ఇయర్స్, తంగి, కురుడా, ఒరిస్సా. ఈమె దగ్గర నుంచి సుమారు 8 కిలోల గంజాయి, ఇతని వద్ద ఉండే ముజీబుర్ రెహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం 13 కిలోల 500 గ్రాములుగా గుర్తించడం అయింది. వీళ్ళ దగ్గర ఉండే 2 సెల్ ఫోన్స్ని, వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ సదరి ముజీబుర్ రెహమాన్ కేరళకు సంబంధించిన వాడు. ఇతను రాయగఢలో వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము, అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడంగా ఇతని విచారణలో తేలింది. అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ, తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది, తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది. అవి ఎన్డీపీఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం అయింది. ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం 13 కిలోల 500 గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది.